తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు నారసింహుని బిడ్డ సీతమ్మ కొడుకు డాక్టర్ రాఘవ్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. శుభాశీస్సులు నాన్న. నేను కొద్ది రోజుల క్రితం ఈ బ్రహ్మశ్రీ డాక్టరు ఇవన్నీ కూడా పక్కకి జరిపేశా. ఎస్, అవును. నన్ను చక్కగా సీతమ్మ కొడుకు నరసింహుడి బిడ్డ అని పిలిస్తే ఇక దాన్ని మించినవి ఏవి లేవనే భావనతో బతుకుతున్నా. ఎస్, అందుకోసమనే మీ ఇంట్రడక్షన్ నాకు తెలుసు కాబట్టి నేను ముందుగా అలానే పిలిచాను. సంతోషం గురువు గారు. ముఖ్యంగా తమిళనాట విజయ్ గెలుస్తాడని, అదేవిధంగా డీకే శివకుమార్ ఏదో ఒక రోజు సీఎం అవుతారని చెప్పినటువంటి వ్యక్తి మీరు. సో ఎలా ప్రిడిక్షన్ని మనం ఎలా చెప్పగలం? అదేవిధంగా విజయ్ గారికి కొంత జాతక పరంగా 6 నెలల తర్వాత గండం పొంచి ఉంది అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. అంటే ఆయనకు పదవి నుండి తప్పిపోయే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఇప్పుడు చేపట్టినటువంటి డీకే శివకుమార్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? అసలు నేను భగవత్ సేవ అనేది మొదలుపెట్టిన రోజు నుంచి ఏ రోజు ప్రెడిక్షన్ చెప్పాలా, జరగబోయేది చెప్పా. ఎస్, అవును. ప్రెడిక్షన్ అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అవును. 50-50 ఇలా ఉండొచ్చేమో, అలా జరగచ్చేమో, ఇలా అవుతుందేమో అనేటటువంటి విధానం అవుతుంది. నేను ఏనాడు అలా చెప్పాలా, ఇది అవుతుంది అంటే అవుతుంది, అవ్వదు అంటే అవ్వదు, అరిచి చచ్చినా అవ్వదు, అంతే. సో నా విధానంలో ఎప్పుడు మభ్య పెట్టడం ఉండదు, స్ట్రైట్ ఫార్వర్డ్. ఖచ్చితంగా చెప్తున్నా. నాకు ఈ రాసులు గ్రహాలు జాతకాలతో పని లేదు, ఓకే. ఏ రకమైనటువంటి వివరాలతోనూ పని లేదు. నా నాన్న నారసింహుడు ఇచ్చినటువంటి అనుగ్రహంతో తెలియబరిచిన విధానాన్ని సంకల్పం చేసుకొని చెప్పడం నా అలవాటు. నేను అదే చెప్తూ వచ్చా. ఏప్రిల్ 4వ తారీఖు నాడు ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల ఫలితాలని ఏప్రిల్ 4 నాడే చెప్పా. ఓకే. బీజేపీ 2 చోట్ల పట్టు సాధించి తీరుతుంది, కాంగ్రెస్కి ఊపిరి దొరుకుతుంది, మమతా దీది గెలిచినా ఓడినా బీజేపీకి తలనొప్పి తప్పదు, ఓకే, ఖచ్చితం. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం విజయ్ చేస్తాడు, ఈ క్లారిటీ ఇచ్చా. ఏప్రిల్ 4 మీరు మాధ్యమాల్లో చూసుకోవచ్చు. ఇవాళ అదే జరిగింది. లాస్ట్ అక్టోబర్లో మన దగ్గర కూడా కర్ణాటకలో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది, సిద్ధరామయ్య పూర్తిగా ఉండడు, ఖచ్చితంగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయి తీరుతాడు, ఈ టర్మ్లోనేనా అని అడిగావు, ఈ టర్మ్లోనే అవుతాడు అని చెప్పా. నాన్న అనుగ్రహం, నా మాట ఎప్పుడూ నిజమే, ఇవాళ కొత్తగా ఏముంది, అది జరుగుతూ ఉంటుంది. ఇలా నేను చెప్పడానికి గల కారణం నా నాన్న, జరగడానికి గల కారణం నా నాన్న. ఇందులో నా గొప్పతనం అనేది ఇసుమంత కూడా ఉండదు. నాన్న సంకల్పంతో నాన్న తెలియబరిచిన విషయాన్ని తెలియబరుస్తా, అంతే. నువ్వు నిలువెత్తు ధనం పోసినా లేనిది చెప్పను, ఉన్నది దాచను, అది నా మాయరోగం, నేనేం చేయను. ఇప్పుడు ఆ క్షణంలో నేను చెప్పిన మాట మీకు నచ్చకపోవచ్చు, బాధ కలగచ్చు, కానీ ఏదో ఒక రోజు అరే రాఘవ శర్మ గారు ఆనాడే చెప్పాడురా అని అనుకునే క్షణం ఉంటుందే, అది నాకు అనంత కోటి ఐశ్వర్య ఆశీర్వచనం, అది చాలు నాకు. కాబట్టి ఈ ఫలితాలనేవి భగవంతుడి మీద ఉన్న నా నమ్మకం, భగవత్ సంకల్పంలో నేను చేసుకున్న సంకల్పం తెలియపరిచాను, అవే అవుతాయి, అవి తీరుతాయి. ఇప్పుడు నువ్వు ఇంకోటి అన్నావు 6 నెలల తర్వాత సంథింగ్. మొన్న బల పరీక్షకి ముందు కూడా అయిపోతాడు ఇక ఉండడు అని నేను అన్నాను, చాలా క్లియర్గా అన్నాను. బల పరీక్షలో ఇంకో 30-40 పెరుగుతాయి అన్నా. ఓకే, అవును. 145 దాటింది. అవును. సో 6 నెలల తర్వాత గండము, నా పిండం, నా పిండాకుడు, ఇవన్నీ ఉత్త సోది మాటలు. ఓకే. చిరాకు పెడతారు, ఓకే, నిందలు వేస్తారు, ఓకే, చాలా అవుతాయి. కాకపోతే త్రిషాకి మాత్రం క్యాబినెట్ హోదాతో ఒక గౌరవం దక్కుతుంది. ఓకే. ఆనాడు ఎంజీఆర్ జయలలితని ఎలా చూశారో మళ్ళీ విజయ్ని త్రిషాని అలా చూసి తీరుతారు. ఓకే, అంతే. ఇది జరిగేదే. విజయ్ తర్వాత మళ్ళీ త్రిషానే, అంతే అంతే. ఇక అంటే పార్టీని ముందుకు నడిపించేది ఆవిడే, ఆల్టర్నేట్ లేదు ఇంకా అక్కడ. ఓకే, ఆల్టర్నేట్ ఇంకోటి లేదు. ఎందుకు అంటే
ఉదయనిధి స్టాలిన్ సినిమా ఒకటి ఉంది, ఓకే ఓకే అని ఏదో పేరు, దాని పేరు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అనూహ్యంగా కలవడం జరిగింది. ఓకే. నేను ఆనాడే అన్నా, ఆ, ఇంకో 100 సినిమాలు చేసినా నువ్వు హీరోగా ఆ, కావు. ఆ, నీ సినిమాలు నువ్వే తీసుకోవాలి, నీ ఉదయనిధి నాగసొమ్ముతో. స్టాలిన్. ఆ. నీ సినిమాలు నువ్వే తీసుకోవాలి, ఓకే. నీ సినిమా ఎవడో చూడు, నువ్వు తప్ప. ఓకే. కానీ ఈ సినిమాలు పక్కన పెట్టి రాజకీయాల్లోకి వస్తే నీ తండ్రి తర్వాత ఆ, ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదుగుతావు, ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదుగుతావు, అవును. మంచి పేరు సంపాదిస్తావు, అటు వెళ్ళిపో, ఈ సినిమాలు వద్దు నీకు అన్న. ఉమ్, అప్పుడు మొదలుపెట్టిన వాడు ఉమ్, మొన్నటి వరకు స్థాయి ఏంటి? ఉప ముఖ్యమంత్రి అవును, డిప్యూటీ సీఎం కదా. మంచి పేరు ఉన్నంత కాలం మంచి పేరు సంపాదించాడు, సెక్యులర్గా మంచి పేరు సంపాదించాడు, కాస్త అందరితోనూ మమేకమయ్యాడు. ఓకే. అవును. కానీ విజయ్ అవుతాడు అని నేను చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళే నన్ను అడిగారు, ఆ, అంతే నాన్న మీరు రారు అని చెప్పారు. ఆ, ఈ రోజు వరకు గడచిన 40 ఏళ్లుగా కొట్టుకు చచ్చిన మీరు కరచాలనం చేసుకుంటారు, కలిసి మాట్లాడుకుంటారు, కలిసి నిలబడదాం అనుకుంటారు, కానీ విజయే ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పారు. ఉమ్, అదే జరిగింది. అది 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మన హైదరాబాద్లో ఉన్నటువంటి లోకల్ అందమైన జ్యోతిష్యులు చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు, ఉమ్, ఉమ్, అందరూ చూస్తారు ఓకే. ఏం జరుగుతుందో. సార్ ఇంకొక చిన్న విషయం సార్, ఇప్పుడు మళ్ళీ విజయ్కి ఒక్కసారికి అధికార ప్రాప్తి ఉందా? మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు? అంటే జస్ట్ 5 years. విజయ్కి అత్యంత ఉన్నత అధికార యోగం 29 సంవత్సరాలు ఉంది. ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే 29 సంవత్సరాలు. ఉమ్, అత్యంత ఉన్నత ఉమ్, అధికార ఉమ్, యోగం ఆ. ఉంది. సరే, త్రిష కూడా క్యాబినెట్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆమెకి ఏమన్నా భవిష్యత్తులో సీఎం అయ్యే అమ్మ బ్రహ్మాండంగా ఉంది. నేను ఇప్పుడు ఈ తిప్పి అక్కర్లో నేను డైరెక్ట్గా చెప్పా, ఎంజీఆర్, జయలలిత, విజయ్, త్రిష అంతే అయిపోయింది. క్లారిటీ, ఎస్. చాలా క్లారిటీ ఇస్తున్నా. ఎంజీఆర్, జయలలిత ఏ రకంగా సినీ రంగం నుంచి వచ్చి రాజకీయపరమైన జీవితంలో అనేకమైన పదవులు చూశారో, వీళ్ళిద్దరూ జిరాక్స్ కాపీ ఆఫ్ దెమ్. ఎస్ సార్. తమిళనాడు విషయం పక్కన పెడితే డీకే శివకుమార్ పరిస్థితి ఏంది? ఈ 2.5 సంవత్సరాలే ఉంటాయి. లేదా ఇంకా ఉంది, ఇంకా ఇంకా ఉంది, నెక్స్ట్ మళ్ళీ అక్కడ కాంగ్రెస్ ఇంకా అధికారంలోకి ఉంది. అప్పుడు చెప్తా. మీకు తెలుసు, నేను ఎన్నికలకి 1 నెల రోజుల ముందు చెప్తా. అంతే. అవును. అప్పుడు కూడా ఇదే చెప్పాగా. అవునవును కదా. ఎస్. డీకే శివకుమారు ఏదో అయిపోయింది ఈ కాస్తే కాదు, ఇంకా ఉంది. ఎస్. ఎస్ఎం కృష్ణ తర్వాత ఎస్ఎం కృష్ణ ఒక రకంగా పేరు సంపాదించాడు కర్ణాటక ముఖ్యమంత్రిగా. ఎస్. తను ఒక అఫీషియల్, ఒక ప్రొఫెషనల్ సీఎంగా పేరు సంపాదించాడు. డీకే శివకుమార్ ఒక రెబల్, మన తెలంగాణ రేవంత్ లాగా ఒక రెబల్ ముఖ్యమంత్రి అవుతాడు. ఎస్. థ్యాంక్ యూ సార్. అసలు మీ ప్రిడిక్షన్ ఎప్పుడో ముందే చెప్పేశారు, కానీ కొన్ని వాటి మీద అపోహలు అయితే ఉన్నాయి, వాటి డౌట్ అయితే ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభం భూయాత్.